ఎమ్మెల్యేగా గెలిచేందుకు 12 ఏళ్లు నిరీక్షించారు. 3 సార్లు ఓటమి ఎదురైన ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల్లోనే ఉన్నారు. ప్రజల సమస్యలపై గళమెత్తారు. ఆయన సేవలు గమనించిన ప్రజలు 4వ సారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పాయల్ శంకర్ ఏ మేర సద్వినియోగం చేసుకుంటున్నారు? ప్రజలకిచ్చిన హామీలని ఎంతవరకు నెరవేర్చారు? నాలుగోసారి ఎన్నికల బరిలో నిలిచిన సమయంలో పాయల్ శంకర్ ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. తనను గెలిపిస్తే ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. దాదాపు 25,000 నుండి 30,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తానని, దానికి తగ్గట్టుగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. నియోజకవర్గంలో ఇండ్లు లేని 20,000 మంది పేదవారికి ఇండ్లు కట్టించి ఇస్తారని భరోసా కల్పించారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఉచిత విద్యతో పాటు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తారని ప్రజలకు నమ్మకాన్ని కల్పించారు. అంతేకాకుండా ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయిస్తారని ప్రజలకు హామీని ఇచ్చారు. బేల మండలంలోని తర్నం బ్రిడ్జిని కట్టిస్తానని, తాంసీ బస్టాండ్ వద్ద రైల్వే లైన్ ఉన్నందున ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పాయల్ శంకర్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టినట్లుగా సన్నిహిత వర్గీయులు చెబుతున్నారు. అయితే అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం, శంకర్ బీజేపీ అవటంతో నిధులు కాస్త ఆలస్యం అవుతున్నాయని అంటున్నారు. మరోవైపు పాయల్ శంకర్ అవినీతికి పాల్పడకుండా పనులు చేస్తున్నారని, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేయటం వంటి అంశాలకు దూరంగా ఉంటారని అటు ప్రజలు ఇటు కార్యకర్తలు చెబుతున్నారు.